హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేంద్ర. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అర్ధరాత్రి ముచ్చట్లు మాట్లాడుకుందామండి. సీతకి నన్ను టార్గెట్ చేస్తున్నారేమో అన్నట్టు అనిపించింది కొత్త వాళ్ళు. సో ఎందుకంటే వాళ్ళు ప్రతి మాటలో ఏదో నా 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 మీద టార్గెట్ ఉన్నట్టు అనిపిస్తుందని చెప్పి మణికంఠతో అంటది. మణికంఠ ఆ టైంలో ఏమో నువ్వు స్ట్రాంగ్గా ఉన్నావేమో అందుకని అలా చేస్తున్నారేమో అంటాడు. నెక్స్ట్ ఇంకొన్ని హైలైట్స్ మాట్లాడుకోవాల్సి వస్తే, సో ఏ సీజన్కి ఆ సీజన్ వాళ్ళు ఇప్పుడేంటి సీజన్ 4 నుంచి ఎవరెవరు వచ్చారు, ముగ్గురు వచ్చారు కదా, అవినాష్, మెహబూబ్ అండ్ గంగవ్వ. సో అవినాష్ మెహబూబ్ నడుచుకుంటా వాళ్ళ గత స్మృతులు గుర్తు చేసుకుంటా ఉంటారు. అరే మనం ఆ సీజన్లో నీకు గుర్తుందా, ఇప్పుడు ఇలా నడుస్తూ ఉంటే మన ఇద్దరము అప్పుడు ఎన్ని గుర్తొస్తున్నాయిరా అంటారు. అట్ ద సేమ్ టైం గౌతమ్, నెక్స్ట్ నైని పావని అండ్ దెన్ గౌతమ్, నైని పవన్ అండ్ టేస్టీ తేజ వాళ్ళ సీజన్ గురించి వాళ్ళు గుర్తు చేసుకుంటుంటారు. ఏంటి ఆ బెల్ట్ ఎపిసోడ్ ఉంటుంది కదా, ఆ బెల్ట్ ఎపిసోడ్ ఎలా జరిగింది ఏంటి, ఇట్లా చాలా ఇంట్రెస్టింగ్ కన్వర్జేషన్స్ ఉన్నాయండి. మిస్ కాకుండా ఒక్కొక్కటి మాట్లాడుకుందాం ఇన్ సీక్వెన్షియల్ ఆర్డర్. ఎస్, వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి, కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. స్టార్టింగే ఈ రెండు టీమ్స్ కింద డివైడ్ అయిపోయాక, వాళ్ళు ఎంటర్ అయిపోయాక, సో మీరు ఇంక ఎంటర్టైన్ చేయండి. ఇక్కడి నుంచి అసలైన గేమ్ స్టార్ట్ అవబోతుంది. మీ ఇద్దరు అంటే ఇంక రాయల్ వర్సెస్ ఓజీ టీంను మమ్మల్ని ఎంటర్టైన్ చేయండి అన్నట్టు చెప్తాడు బిగ్ బాస్. జనాలు కోరుకుంటుంది కూడా అదే అనమాట. సో చూడాలి వీళ్ళు ఎలా ఎంటర్టైన్ ఇస్తారు ఏంటి అనేది. కానీ మొత్తానికి మాత్రం నాకు వైల్డ్ కార్డ్ చాలా మంచిగా అనిపిస్తున్నారు. అంటే సో చాలా క్లవర్లీ గేమ్ ఆడుతున్నారేమో అనిపిస్తుంది. అంటే కొంచెం మైండ్తో స్టార్ట్ చేశారేమో అని. సో నామినేషన్ లిస్ట్ చూస్తేనే మీకు అర్థమవుతుంది. అది నామినేషన్ లిస్ట్లో చూడండి, మణికంఠ్ లేడు, నిఖిల్ లేడు, నబీ లేడు, ఇంక లేడీస్లో ఒకరు లేరు, ప్రేరణ లేదు. సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకునే వాళ్ళు ఎంత వైజ్ గేమ్ ఆడుతున్నారు అనేది మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు అనమాట. ఎస్, ఇక నాకు సార్ అంటాడు కదా ఎప్పుడు తుఫాన్ వస్తుంది అది ఇదని. అమ్మో తుఫాన్ వస్తుందంటే మిమ్మల్ని చూస్తే అర్థమవుతుంది అది ఇది అన్నట్టు ప్రేరణ అంటే దానికి హరితేజ్ అంటుంది ఇప్పటికైనా అడ్మిట్ అయ్యారు, అర్థం చేసుకున్నారంటే అదేం లేదు మేము కూడా ఇచ్చి పడేస్తాం. ఇటువంటి కన్వర్జేషన్స్ కొన్ని అవుతాయి అనమాట. సో తర్వాత వచ్చేసరికి రేషన్ ఫుడ్ వీళ్ళు షేర్ చేయాలి కదా, దాని గురించి ఒక చర్చ అయ్యిద్ది అనమాట. ఏంటి మనం అసలు ఏమేమి ఇవ్వాలి కొత్త వాళ్ళకి అన్నప్పుడు మెజారిటీ ఆఫ్ ది మెంబర్స్ అందరూ ఫస్ట్ అలానే తర్వాత మళ్ళా ఇద్దాం అనుకుంటారులే. ఆ ఇచ్చేవి కూడా లగ్జరీ ఐటమ్స్లో చికెన్ మటన్ లాంటివి కాకుండా కొంచెం ఇద్దాము అన్నట్టు అనుకుంటారు. యష్మి ఏమో నేను ఫుడ్ కొండలేను అన్నట్టు అంటది. తర్వాత సీత కానీ లేకపోతే అందరూ నిఖిల్ కానీ అందరూ కొంచెం ఇద్దాం, మణికంఠ పికిల్ కానీ ఏదైనా కొంచెం ఇద్దాము అన్నట్టు అంటాడు. కొంచెం ఉన్న వాళ్ళు మణికంఠ కొంచెం ఇద్దాము అన్న సెన్స్ కనపడింది అనమాట. చివరికి వచ్చేసరికి ఫస్ట్ ఇలా అన్నా కానీ తర్వాత ఏంటంటే కొంచెం ఇద్దామన్నట్టు చెప్తారనమాట. నబీలు చదివే విషయాన్ని వీళ్ళకి చెప్తాడు. ఇట్లా మేము గెలుచుకున్న దాంట్లో మాకున్న దాంట్లో ఫుడ్ అనేది కొంత మీకు ఇస్తున్నాము, మాకు ఏది అవసరమో అది ఉంచుకోవాలి అన్నట్టు అంటారు. బట్ వాళ్ళు ఓవరాల్గా ప్రిపేర్ అవుతారు. చికెన్ మటన్ ఇటువంటి లగ్జరీ మాత్రం మనమే ఉంచుకుందాం అన్నట్టు. సో అది చూపించాడు ఆ టాస్క్. అంటే ప్రాబ్లీ దాంట్లో వీళ్ళు ఎలా థింక్ చేస్తారన్నది బిగ్ బాస్ ఉద్దేశం కాబోలు. అదొకటి చూపించాడు. ఆ తర్వాత నేను మెయిన్ టచ్ చేసుకుంటూ వెళ్తాను. మణికంఠ నైని పావనికి ఒక డిస్కషన్ అయ్యింది. నువ్వు మంచి డ్యాన్సర్వి, చాలా మంచిగా డ్యాన్స్ వేసావు, నీ డ్యాన్స్ చూస్తుంటే అర్థమవుతుంది, నేను ఆ డ్యాన్స్ షో ఉంది కదా దాంట్లో కూడా చూశాను, నువ్వు చాలా బాగా వేస్తావు. ఇదంటే నైని చెప్తుంది అసలు లాస్ట్ టైం ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది, లాస్ట్ టైం 1 వీకే ఉన్నాను. అది కొన్ని సందర్భాలు లాస్ట్ జరిగిన డిఫరెంట్ కన్వర్జేషన్స్లో అది చెప్తుంది. ఐఎమ్ సో లక్కీ, నిజంగా నాకు సెకండ్ టైం రావడం చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను అది ఇది అన్నట్టు నైని పావని చెప్తుంది. ఆ తర్వాత మెహబూబ్కి మణికంఠకి ఒక కన్వర్జేషన్ అయ్యిద్ది. యుటెన్సిల్స్ వాష్ చేస్తూ ఉంటాడు మణికంఠ. అప్పుడు వచ్చి అడుగుతాడు, ఏంటి బ్రో ఇక్కడ లగ్జరీ రూమ్ వస్తే అసలు ఇంక పనే చేయబడలేదా అన్నట్టు అంటాడు. ఆ డిస్కషన్ అయినప్పుడు ఏంటి పనులు ఎవరు చేయలేదు అన్నప్పుడు అప్పుడు మణికంఠ చెప్తాడు, లగ్జరీ రూమ్ వస్తే అసలు పనులే చేయబడలేదు, ఒక్కోసారి మాకు నలుగురి మొత్తం మీద ఇంటి పని పడింది అని. మీకు గుర్తుందా? అప్పుడు ఒక డెసిషన్ తీసుకుంటారు కదా, మొత్తం పని ఒకరే చేయాలి, ఈ నలుగురే చేయాలని. దాని గురించి మాట్లాడుతూ చెప్తాడు. అవునా ఇదేంది బ్రో అంటే గెలవాలన్నమాట, గెలిస్తేనే అనమాట పనులు తప్పేది అన్నట్టు. సో ఇక్కడ మెహబూబ్ మనీనేమో ఎలా ఉంది ఏంటి అని వాళ్ళ సీజన్ గురించి అడిగే ప్రయత్నం చేస్తాడు. ఆ తర్వాత నైని వాళ్ళనేమో మీ సీజన్లో ఎలా ఉండేది ఏంటి అని మొత్తానికి తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నారు ఒక్కొక్కరు. ఈవెన్ కొత్త వాళ్ళలో కూడా సో వీళ్ళు డిఫరెంట్ సీజన్స్ కదా, మీ సీజన్లో ఎలా ఉండేది, మా సీజన్లో ఎలా ఉండేది, ఇవి కూడా మాట్లాడుకుంటున్నారు అనమాట. సో అది చూపించాడు అనమాట. ఆ తర్వాత గంగవ్వ ఆ తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ కన్వర్జేషన్ చెప్తాను. నాకండి సీతకి మణికంఠకి ఒక కన్వర్జేషన్ అయ్యింది.
సో సీత అదే ఫస్ట్‌లో అని చెప్పా కదా వీడియో బిగినింగ్‌లో. సీత ఏమంటదంటే, "అరే! నన్ను టార్గెట్ చేస్తున్నట్టు అనిపించింది అందరూ వచ్చి రాంగానే ఆమెనని." అసలు ఎక్కువ అక్కడ మాట్లాడుకోవాలనుకుంటే సీత కంటే ఎక్కువ సుత్తిచ్చింది తనకి. బట్ అది బయట సుత్తిచ్చారు గానీ, లోపలికెళ్ళాక తెలీదుగా వాళ్ళకి ఎవరికి సుత్తిచ్చారనేది. నామినేషన్‌లో అర్థమైద్ది ఎవరిని ఎక్కువ టార్గెట్ చేశారని. సో, యష్మికే ఎక్కువ పడ్డాయి కాబట్టి యష్మికే కొంచెం స్కోప్ ఉంటది. స్క్రీన్ ప్రెజెన్స్ గాని అంతా నేను అది ఆల్రెడీ చెప్పా. యష్మికి సుత్తిచ్చినా, యష్మి సుత్తిని కత్తిగా మలుచుకునే అవకాశాలు ఎక్కువ ఈ వీక్. సో, సీతకి ఎందుకు బాధ అనిపించిందంటే, ప్రతి గేమ్‌లో ఆమెని సెలెక్ట్ చేసుకోవటం అంటే నెక్స్ట్ ఆమెని వచ్చి రాంగానే కొన్ని మాటలు అంటము అవన్నీ సమప్ చేసుకొని ఆమె అంటది. ఏమోరా నన్ను మాత్రం కొంచెం తేడాగా బిహేవ్ చేస్తున్నారు నాతోటి అన్నట్టంటే మణికంఠ అంటాడు. ప్రాబబ్లీ నువ్వు స్ట్రాంగ్ అనేమో అంటే ఇక్కడ మణికంఠ థాట్ ప్రాసెస్ ఏంది? నువ్వు బయట చాలా స్ట్రాంగ్‌గా ఉంటే ఎవరైనా వచ్చేవాళ్ళు స్ట్రాంగ్ మెంబర్స్‌ని కొంచెం టార్గెట్ చేస్తారు కదా! అన్న సెన్స్ ఆయనది. బట్ వీళ్ళకి ఆ ఫీలింగ్ ఉందా అంటే లేదు. ఎందుకని వీళ్ళ నామినేషన్‌లో పెట్టిన మెంబర్స్‌ని చూసినా, ఎవరిని చూసినా వీళ్ళు వీక్ అన్నట్టే కదా పెడుతుంది. సో ఊరికూరికినే ఏడుస్తది సీత అనే పాయింట్స్ ఆల్రెడీ వచ్చేటప్పుడు చెప్పారు కదా! సో కాకపోతే వీళ్ళిద్దరిది కొంచెం ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ అనిపించింది. వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకుంటే అబ్బబ్బబ్బబ్బబ్బా! ఎంత గొడవలు పడ్డారు హాయిగా. అంటే ఈ వైల్డ్ కార్డ్స్ వచ్చిన వేళా విశేషమో ఏమో గానీ చాలా ప్లెజెంట్‌గా వెళ్తున్నాయన్నమాట కన్వర్జేషన్స్. సో అంతటితో అయిపోయింది. అయిపోయాక గంగ వచ్చి టేస్టీ తేజ, గౌతము ఇక్కడ టేస్టీ తేజ, గౌతమ్ ఉన్నప్పుడు అడుగుద్ది. ఎన్ని వారాలు ఉన్నావు అంటే, నేను 9 వారాలు ఉన్నాను అవ్వ అన్నట్టు చెప్తాడు. ఇదిగో మనోడైతే 13 వారాలు ఉన్నాడు అంటారు. 13 వారాలు ఉన్నావా అన్నట్టు అంటది గౌతమ్‌ని. అవునవునవ్వా ఇంకోసారి ఛాన్స్ వచ్చింది. మళ్ళా రాదు కదా బిగ్ బాస్ ఛాన్స్ అంటేనే, ఇది చాలా తక్కువ మందికి వస్తాయి. వచ్చినప్పుడు రావాలి అన్నట్టు అంటదనమాట గంగవ్వ. సో ఆ తర్వాత ఇక్కడ మెహబూబు అడుగుతాడు. యష్మి, నిఖిల్ అక్కడ కూర్చున్నప్పుడు. మీరు 5 వీక్స్ ఉన్నారు కదా! ఎలా ఉంది? ఇక్కడ మెహబూబు మొత్తం అంటే తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నాడు. ఈ టీమ్‌లో ఎలా ఉంది 5 వీక్స్ అని. సీజన్ 7లో లాస్ట్ టైమ్ సీజన్ 1 ఎలా ఉందని అడిగి, ఇంట్లో ఏమేమి జరుగుతున్నాయి అట్లా ట్రై చేస్తున్నాడు. సో గేమ్‌లోకి వెళ్ళడానికి ఎంటర్ అవుతున్నాడు మెహబూబ్ అన్నట్టు అనిపించింది. ఆ తర్వాత ఎలా ఉంది 5 వీక్స్ అంటే యష్మి చెప్తది. అంతా బాగానే ఉంది. నేనైతే ఎక్కువ ఏడ్చాను కొన్ని సందర్భాల్లో. ఆ ఏడుపు తప్పితే అంతా ఫైన్. కాకపోతే ఇక్కడ ఏందంటే ఈ సీజన్ స్పెషాలిటీ చాలా ఇంట్రెస్టింగ్‌గా, అన్‌ప్రెడిక్టబుల్‌గా ఉంది. ఈరోజు జరిగింది రేపేం జరిగిద్దో తెలీదు. రేపేం జరిగింది తర్వాత ఏం జరిగిద్దో తెలీదు. అన్‌ప్రెడిక్టబుల్‌గా ఉంది అన్నట్టు చెప్తానమాట. ఆ తర్వాత 1 వీక్ ఉన్నట్టు ఇంకో వీక్ ఉండదు. సో ఇక్కడైతే అయితే ఒక వీకేమో ముందుకు దోస్తారు, ఇంకో వీకేమో వెనక్కి లాగుతారు. ఆ సెన్స్‌లో మాట్లాడతారనమాట. అన్నీ తేడాగా ఉంది. ప్లస్ అన్‌ప్రెడిక్టబుల్‌గా ఉంది కాబట్టి చాలా ఇంట్రెస్టింగ్ అవ్వబోతుంది అన్నట్టు చెప్తారనమాట. తర్వాత సీత వచ్చి ఇది ఆల్రెడీ చెప్పుకున్నాను. ఎలా ఉంది? అందరూ మంచిగా ఉన్నారా అంటే, వచ్చిన వాళ్ళందరూ నన్ను ట్రిగ్గర్ చేస్తున్నారు. ఈ పాయింట్ చెప్పుకున్నాంగా. ఆ తర్వాత గౌతమ్, మెహబూబ్ మధ్య ఒక చిన్న కన్వర్జేషన్ అయ్యిద్ది. ఓకే. రేపు నామినేషన్స్ గురించి థింక్ చేస్తున్నావా అన్నట్టు అడిగితే టేస్టీ తేజ ఏమంటాడంటే, గౌతమ్ అంటాడు రేపు నామినేషన్ గురించి థింక్ చేస్తున్నాను. టేస్టీ తేజ అంటే రేపేమండవు నామినేషన్స్ అన్నట్టు అంటాడు. కావాలంటే చూడు ఉండవు అంతే, నేను చెప్తున్నా కదా. అంటే కొంచెం టేస్టీ తేజ గెస్ వర్క్ ఎక్కువ కదా. సో ఫస్ట్ వీకే కదా ఏముండవు అన్నట్టు అనుకుంటున్నాడు. ఆయన అనుకుంటే ఆయనైతే ఉండలేండి, వేరే వాళ్ళు ఉన్నారు. అయితే అసలు నామినేషన్సే ఉండవన్నా అన్నట్టు మాట్లాడతాడు. ఆ తర్వాత ఇక్కడ మధ్యలో ఏం చేస్తారంటే వాళ్ళందరూ వచ్చి ఈ రూమ్లో కూర్చుంటారు. సో మొత్తం నిండుగా కనిపించిద్దబ్బా. ఫస్ట్ టైం అర్ధరాత్రి ముచ్చట్లో ఒక రూమ్లో అందరూ కూర్చొని మాట్లాడుకోవటం లైట్ ఆపేసి. సో పిచ్చాపాటి కబుర్లన్నీ చెప్పుకుంటా ఏమంటారంటే, చెప్పా కదా ఎవరి సీజన్ వాళ్ళు గుర్తు చేసుకుంటారని పాత స్మృతులు. ఆనాటి ఆనంద గీతం అదేలే అన్నట్టు టేస్టీ తేజని నైనిక నామినేట్ చేస్తుంది కదా. సో నైని పావని నైనిక అని వస్తుంది. వెరీ సారీ, నైని పావని. ఈ నైని పావని నైనిక కన్ఫ్యూజన్ అయిపోయింది. వీళ్ళిద్దరి పేర్లు ఒకటే ఉందని ఒక ఆమెను తీసేసారేమో. నైని పావని, టేస్టీ తేజ నైని పావని నామినేట్ చేస్తే ఆ వీకే వెళ్ళిపోద్దామా. దానికి జరిగిన మెయిన్ సంఘటన ఏంటంటే, బెల్ట్ గౌతమ్ని ఒక టాస్క్లో మెడ మీద బెల్ట్ వేసి లాగుతూ ఉంటాడు. చాలా చాలా ఆటవికంగా చేస్తాడు. అసలు చూసే వాళ్ళందరికీ చాలా చిరాకు అనిపిస్తుంది ఆ ఎపిసోడ్. తర్వాత ఫన్ చేస్తాడు గౌతమ్ని, చాలా ఇది చేస్తాడు. అయినా గౌతమ్ చాలా ఈజీగా తీసుకుంటాడు అది. సో ఆ పాయింట్ మీద నైని పావని తిన్నేస్తుంది. ఎవరిని? టేస్టీ తేజ నేస్తుంది.
రాగానే నువ్వు ఆ ఎపిసోడ్ నాకు నచ్చలేదు, చాలా దారుణంగా ఆడావన్నట్టు అనిపించిందని టేస్టీ తేజ నేస్తాయి. అప్పుడు టేస్టీ తేజ ఏం చేస్తాడు, నువ్వు ఇచ్చిన రీజన్ నాకు నచ్చలేదని నైని పవన్ నేస్తాడు. సో ఇట్లా మాట్లాడుకుంటే వరే చూసారా ఆ బెల్ట్ ఎపిసోడ్లో ఇన్వాల్వ్ అయిన మన ముగ్గురు ఇక్కడే ఉన్నాం అన్నట్టు అనుకుంటారనమాట ఫన్నీగా. సో బెల్ట్ వేసుకొని లాగింది గౌతమ్ని, లాగిందేమో టేస్టీ తేజ, ఆ విషయంలో నామినేట్ చేసిందేమో నైని పావని నామినేట్ చేస్తే మళ్ళీ రివర్స్ నామినేషన్ ఏమో ఇతనేస్తాడు. సో ఓ హోల్ కన్వర్జేషన్ బెల్ట్ ఎపిసోడ్లో జరిగి మన ముగ్గురు ఉన్నాం చూడండి రా అన్నట్టు మాట్లాడుకుంటారనమాట. సో ఆ తర్వాత సీత అంటది, అబ్బో నిన్ను చూసావయ్యా టేస్టీ తేజని, నువ్వు రివెంజ్ నామినేషన్లో కింగువి, నేను ఏదనంటే నువ్వు రివెంజ్ నామినేషన్ వేస్తావు అన్నట్టు. అంటే సీతకి గేమ్ మీద మంచి పట్టు ఉంది యాక్చువల్గా, ఏ మాటకి ఆ మాట. సో బిగ్ బాస్ సీజన్స్లో ఎక్కువ బాగా ఇది చేసుకున్నారంటే అది సీతానే అనిపిస్తుంది. చూసాము నీ రివెంజ్ నామినేషన్ అన్ని తెగేస్తావు అన్నట్టు అంటదనమాట. ఆ తర్వాత అవినాష్ మెహబూబ్ మధ్య ఒక డిస్కషన్ అయ్యిద్ది. అదే వాళ్ళు నడుచుకుంటూ వెళ్తే సీజన్ 4 గుర్తొస్తుంది, మనం ఎలా ఉండేవాళ్ళము ఏంటి అసలు అవి గుర్తు చేసుకుంటారు. ఇప్పుడు ఇంకోటి కూడా జరిగిద్దబ్బా, అదే లాస్ట్ మనప్పుడు జైలు ఎలా ఉండేది, జైలు చాలా ఇరుగ్గా చిన్నదిగా ఉండేది, బాత్రూమ్ కూడా అసలు చాలా కష్టంగా ఉండేది అని జైలు గురించి మాట్లాడుకుంటారు. ఇప్పుడు ఈ వీక్లో జైలుకి ఎవరైనా వెళ్ళారా అన్నట్టు అడుగుతాడు అవినాష్. అప్పుడు అక్కడ ఆ పక్కన నిఖిల్ ఉంటాడట్టుంది. సో మణికంఠ వెళ్ళాడనే అది చూపిడు, కానీ ఎవరు వెళ్ళారన్నప్పుడు కొంత ఆన్సర్ వస్తుంది ఆయనకి, అది గట్టిగా చూపిడు. మణికంఠే కాబట్టి మణికంఠ వెళ్ళాడని చెప్పి ఉండొచ్చు. ఆ తర్వాత రేపు నామినేషన్స్ మనకు పడవచ్చు అన్నట్టు అంటాడు అవినాష్. అప్పుడు మహబూబ్ ఏమంటే ఇక్కడ దాకా వచ్చాక ఇంకా నామినేషన్ ఏందిరా, మనం వచ్చామంటే అన్నిటికీ రెడీ అయ్యే కదా అన్నట్టు మాట్లాడతారు అనమాట. ఆ తర్వాత గౌతము మెహబూబు మాట్లాడుకుంటూ ఉంటారు. అది చాలా మంచి కన్వర్జేషన్ అయ్యింది. వీళ్ళిద్దరిది చాలా ప్లెజెంట్ కన్వర్జేషన్ లాగా అనిపించింది నాకు. ఏమంటారంటే, సో గౌతమ్ అంటాడు, ఫస్ట్ వీక్ వరకు మనం ఆడియన్స్ ఎలానో అలానే థింక్ చేసేస్తాం. అంటే లోపల అంటే గౌతమ్ యొక్క థాట్ ప్రాసెస్ ఏంటంటే, లోపల మనం చూసిన దానికంటే విరుద్ధంగా జరిగిందనుకో అది మనకి ఎప్పుడు తెలిసిద్ది, మనం లోపలికి ఎంటర్ అయ్యి వాళ్ళ ఆటను చూసినప్పటి నుంచి అర్థమైద్ది. బట్ అప్పటి వరకు ఆడియన్స్కి ఏదైతే చూపించారో మనం ఫీల్ అయ్యేది కూడా అదే కదా. సో దాని ప్రకారమే మన నామినేషన్స్ ఉంటాయి, ఆడియన్స్ లాగానే మన నామినేషన్స్ ఉంటాయి. సెకండ్ వీక్ నుంచి మనం ఇక్కడ ఉంటున్నాం కాబట్టి దాన్ని బేస్ చేసుకొని మన నామినేషన్స్ ఉంటాయి అన్నాడు. సూపర్ పర్ఫెక్ట్గా చెప్పాడు ఈ పాయింట్. ఆ తర్వాత మెహబూబ్ వచ్చి గౌతమ్తో చెప్తాడు, అసలు నేను బీటెక్ అయిపోయాక ఈ రెగ్యులర్ జాబ్కి బ్రేక్ చేద్దాం అనుకున్నా, ఏంటి అసలు మన గోల్ ఇది కాదే, మన లెక్క మామూలు జాబ్ చేయటం కాదే. అంటే మనకి ఒక స్పెషల్ ఇంట్రెస్ట్ ఏదన్నా ఉంటే అది వదిలేసి మనం చదివాం కాబట్టి వేరే దానికి వెళ్ళాలనేది కాదు అని నాకు ఎప్పుడు బాధ అనిపించేది. దాని తర్వాత మన గోల్ ఇంకోటి ఉందని చెప్పి నేను ఇటు వచ్చాను. సో అంటే నువ్వు డ్యాన్స్ గురించి కదా, నువ్వు మంచి డాన్సర్ కదా అన్నట్టు. అంటే డ్యాన్స్ అనేది నాకు తర్వాత ఏర్పడిన ఇంట్రెస్ట్. ఇనీషియల్గా నాకు యాక్టింగ్ అంటే ఇష్టము. సో యాక్టింగ్ ముఖ్యం కాబట్టి ఇలా వచ్చాను, తర్వాత నాకు డ్యాన్స్ కూడా వచ్చి కాబట్టి అలా దాంట్లో ఫేమ్ వచ్చింది కాబట్టి దాంట్లో వెళ్ళిపోయాను అన్నట్టు చెప్తాడు. ఇప్పుడు గౌతమ్ అంటాడనమాట, సో నాకు రికగ్నిషన్ వచ్చింది మాత్రం బిగ్ బాస్లోనే, చాలా జెన్యూన్గా ఒప్పుకుంటాడు అబ్బా ఇతనైతే గౌతమ్. నాకు ఇదివరకు అంతే కదా, గౌతమ్ అనే అతను ఎవరికి తెలుసు, నాకు రికగ్నిషన్ వచ్చింది బిగ్ బాస్తోనే, నేను ఈ మాత్రం జనాలకు తెలియాలంటే బిగ్ బాస్తోనే. ఆ గ్రాటిట్యూడ్ చూపిస్తున్నాడు ఇతను బిగ్ బాస్ మీద. సో కొన్నిసార్లు నా మీద ట్రోల్స్ కూడా అయ్యాయి, అంటే ఆ అశ్వత్థామ విషయంలో ట్రోల్స్ అవుతాయి కదా, బట్ నేను దాన్ని పాజిటివ్గానే తీసుకున్నాను. సో అది చిన్నపిల్లలు కూడా నచ్చి ఆ డైలాగ్ అన్నప్పుడు కొంచెం బాగానే అనిపించేది అన్నట్టు. బట్ ఏ మాట కామాట ఆ ఎపిసోడ్ మాత్రం కొంచెం నెగిటివ్ చేసిన ఎపిసోడే గౌతమ్ని. అప్పుడు దాకా చాలా బాగా ఒక్కసారి చేంజ్ ఓవర్ అవుతాడు కదా, అట్లా ఇంకా వాళ్ళ ఫ్యాన్స్ కంటే ఎలా ఉన్నా నచ్చుతాడు కాబట్టి దట్ ఇస్ ఫైన్. సో చెప్తాడు కాబట్టి అంటే ఆ నెగిటివ్ పాయింట్ని కూడా పెద్దగా ఫీల్ అవుతుంది ఆయన. ఏదైనా జరుగుద్ది, మనం ట్రోల్ అవుతున్నామంటేనే మన లైఫ్లో ఇంకొంచెం ఒక స్టెప్ ముందుకు వెళ్ళినట్టే కదా. సో ట్రోల్ మెటీరియల్ అయ్యే అవకాశం మనకు వచ్చిందంటే మనం ఫేమస్ అయినట్టే కదా అన్న సెన్స్ అనమాట అయింది. ఆ తర్వాత బీబీకి వచ్చాక నేను బాగా ఓపెన్ అవుతున్నాను, ఇదివరకు ఒకలాగా ఉండేవాడిని, ఇప్పుడు చాలా బాగా ఓపెన్ అవ్వగలుగుతున్నాను. సో అన్నట్టు చెప్తా. ఇక్కడ శోభాది శివాజీది మ్యాటర్ చెప్తాడు, చాలా బాగా అనిపిస్తుంది. సో నేను ఫస్ట్ వచ్చి ఏయో చేశాను, లిఫ్ట్లు మొయ్యటము ఇవన్నీ, అంటే శోభాతో కొన్ని జెస్చర్స్ కూడా బాగోవు కదా, ఇలా అన్నప్పుడు అది ఇదైద్ది. శోభాతో గొడవలు అవుతాయి కదా ఆయనకి 2-3 విషయాల్లో. సో అప్పుడు చెప్తా అనమాట,
ఫస్ట్‌లో నాకు శోభతో గొడవయింది బాగా. ఆమె అన్న మాటలకు గాని, దానికి. తర్వాత నాకు శోభ చాలా ఫ్రెండ్ అయింది. సో, ఆ తర్వాతొచ్చేసరికి శివాజీ అన్న గురించి చెప్తాడు. శివాజీ అన్నకి నాకు చాలా అయ్యాయి. బట్ బయటికొచ్చాక చాలా మంచిగా అయిపోయాము. ఆ గ్రెడ్జెస్ ఏం పెట్టుకోము ఎవ్వరమి అని చాలా అంటే 'బిగ్ బాస్' గేమ్ వేరు, బయట లైఫ్ వేరు. ఎవ్వరిమి ఏం మేమలా థింక్ చేయము. ఇక్కడ మళ్ళా గౌతమ్‌ని చూస్తే ఆయనేమి బోస్ట్ చేసు ఆయనేమి తెగ పొగుడుకునే ప్రయత్నం చేయలా. ఆయన అందరిని అంటే ఇప్పుడు శోభ ఉంది. శోభ కూడా నాతో బావుంటుంది. ఇప్పుడు శివాజీ అన్న ఉన్నాడు. శివాజీ అన్న బయట చాలా బాగా మాట్లాడతాడు. బాగా క్లోజ్ అయ్యాడు. ఏ ఈవెంట్ పెట్టినా, ఏది పెట్టినా ఆయన పిలుస్తా అంట గౌతమ్‌ని. సో, శివాజీ గారికి ఆ మెచ్యూరిటీ లెవెల్స్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైమ్ గౌతమ్ కూడా అట్లా కలిసిపోవటం అంటే మనకి తెలియని యాంగిల్ చెప్పాడు. బయటకొచ్చాక శివాజీ గారితో చాలా బాగున్నాయి సంబంధాలనేది మనకి చెప్పినట్టయిద్దనమాట. సో, శివాజీ గారితో సంబంధాలు బాగున్నాయి. శివాజీ ఏ ఈవెంట్ అయినా పిలుస్తాడు. అట్లా శోభ బాగుంది. సో, ఇది గేమ్ లాగానే చూడాలి అన్నట్టు మాట్లాడతాడు. ప్రస్తుతానికైతే ఇంకా చాలా టైం అయింది. మనము ఇదివరకు ఎప్పుడో పడుకోమన్నాడు. ఇప్పుడు ఇంకా మనం పడుకోలేదు అన్నట్టు చెప్తారు. మధ్యలో రోహిణి వస్తుంది. రోహిణి మీద కొన్ని జోక్స్ వేసుకుంటారనమాట. కామిక్ జోక్స్, ఇంకా అది డిస్కషన్‌కి పెద్ద ఇంపార్టెంట్ మ్యాటర్ ఏం కాదు. రోహిణి కూడా ఆ జోక్స్‌లో ఇన్వాల్వ్ అయ్యిద్దనమాట. టేస్టీ తేజ, నిఖిల్ వీళ్ళందరూ కలిసినప్పుడు మాట్లాడుకున్న దాంట్లో ఒక టాపిక్ వస్తుంది. టేస్టీ తేజ ఏమంటా అంటే సో, మా అప్పుడు పవరాస్త్ర అని ఒకటి ఉండేది. పవరాస్త్ర గెలిస్తే ఫస్ట్ ఏకంగా 5 వారాలు వస్తుంది ఇమ్యూనిటీ సందీప్‌కి. తర్వాత ఎలిమినేట్ అయిపోయాడు అన్నట్టు చెప్తాడనమాట. సో, ఇప్పుడు మాకొచ్చేసరికి చీఫ్ అంటే అప్పుడు పవరాస్త్రనే ఇప్పుడు చీఫ్ కదా! సో, ఆ కైండ్ ఆఫ్ కన్వర్జేషన్స్ కొన్ని అవుతాయనమాట. ఓవరాల్‌గా అంతే. సో, ఎవరికి వాళ్ళు వాళ్ళ స్మృతుల్ని లెక్కేసుకోవటము, వాళ్ళ స్మృతుల్ని గుర్తు తెచ్చుకోవటం చూపించేది ఒక ఇదైతే అంటే చాలా సేపు జరిగిన మెయిన్ ఇదే అయితే. సో, 'బిగ్ బాస్' ప్లాట్‌ఫామ్ అనేది ఎంత ఇంపార్టెంటో చెప్తాడు. అసలు గౌతమ్ కన్వర్జేషన్‌లో మెహబూబ్ కూడా ఒక మాట అంటాడు. ఈ షో వల్ల మనకి చాలా బాగా తెలిసిద్ది. సపోజ్ ఇప్పుడు ఏదైనా గొడవ అయింది ఇద్దరి మధ్య. ఏయ్! అంటే ఏయ్ అన్నట్టు ఉంటది కోపము. కానీ బయటికెళ్ళాక ఎవరైనా ఒకటి ఏదైనా చేస్తే ఏయ్! అని అంటే అసలు ఎందుకన్నాడు? ఏంటి? అనే థాట్ ప్రాసెస్‌లోకి వెళ్తాం ముందు. సో, అసలు ఎందుకు అంటే ఇటువంటివన్నీ లైఫ్ లెసన్స్ చాలా బాగా అనిపిస్తాయి 'బిగ్ బాస్' అనేది అన్నట్టు మాట్లాడుకుంటారనమాట. సో, అదొకటి చూపిస్తాడు. సో, అంతే ఇంకా సీత మాత్రం కొంచెం ప్రెజర్ ఫీల్ అవుతుందనమాట. సో, నాకెందుకో ఒక మాట చెప్పాలనిపిస్తుంది. సీత తెలివైనమ్మా యాక్చువల్‌గా గేమ్ అంతా తెలుసు. సో, ఈ వీక్ మణికంఠ లేడు కాబట్టి నామినేషన్స్‌లో సో, మణికంఠ, సీత ఫ్రెండ్‌షిప్ ఇంకా కొంచెం ముందుకెళ్ళే ఛాన్స్ ఉందా? సో, రాత్రి కూడా మణికంఠ బానే మాట్లాడుతున్నాడు. వీళ్ళిద్దరిది అలానే కంటిన్యూ అయ్యిద్దా అన్నట్టు చూడాలి. ఎందుకంటే ఆమెకి 'బిగ్ బాస్' ఈక్వేషన్స్ తెలుసు. సో, ఇప్పుడు తెలుసు కాబట్టే ఆమె ఏమంటది ప్రేరణతో ఒక మాట అంటది. స్వామి అవకాశం ఉంటే ఆ మణికంఠని ఎలిమినేట్ చేయంటే ఒక మాట అంటది కదా! అలాగే మణికంఠ ఫ్యాన్సు నీకు యాంటీగా తయారవుతారని. అది యాదృచ్ఛికంగా ఉందో ఏమో గానీ, ఇప్పుడు ఆ డైలాగ్ ఈమెకే వర్తిస్తుంది. ఈమె నామినేషన్‌లో ఉంది, మణికంఠ నామినేషన్‌లో లేడు కదా! ఆ యాంటీ ఫ్యాన్స్, ఆ యాంటీ ఓట్లు ఏమన్నా నాకు పడతాయా అన్నది ఆమె జోక్‌గా అన్నా అలా. కొన్ని భలే గమ్మత్తుగా ఉంటాయి కదా! ఇప్పుడు ఒక క్లిప్ వైరల్ అవుతుంది. రోహిణికి అండ్ దెన్ ప్రేరణకి ఒక షోలో బయట రోహిణి, ప్రేరణ మీ ఇద్దరు 'బిగ్ బాస్'కి వెళ్తే ఎలా దన్నుకుంటారు నామినేషన్స్‌లో అన్నప్పుడు అది ఇది అని చెప్పి ఇద్దరు అరుచుకుంటారంట. అది ఆ క్లిప్ కూడా రెడీ అవుతుంది. విచిత్రం ఏందంటే రేపు రోహిణి, ప్రేరణకి అటువంటి సిట్యుయేషనే ఫేస్ చేస్తున్నారు. ఎందుకంటే ఇద్దరు వచ్చారు కదా 'బిగ్ బాస్' హౌస్‌లోకి. అమ్మ బాబోయ్! ఇదేంట్రా బాబు అనిపించింది నాకు. అంటే ముందు ఏదైతే జరిగిందో ఫన్నీగా ఒక షోలో అది నిజమైంది చూసారా? అట్లా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. అంటే వైల్డ్ కార్డ్స్ వచ్చాక మాత్రం చాలా ఇంట్రెస్టింగ్‌గా పోతుందనేది అయితే చెప్తాను నేను. సో, చూద్దాం ఇంకా ముందు ఏం జరుగుద్ది ఏంటి అనేది. సో, హరితేజ కొంచెం ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుంది నాకు ఉన్న వాళ్ళలో. ఆ తర్వాత వచ్చేసి గంగవ్వ అసలు ఆ ఏజ్‌లో గేమ్స్ ఆడటం ఏంటో కిరాకు. మోరోవర్ గంగవ్వ గురించి చెప్పాల్సొస్తే, గంగవ్వ మాటల్ని ప్రొజెక్ట్ చేస్తే లాస్ట్ టైం నేను ఈజీగా ఎళ్ళా గానీ, అందరూ అన్నారు నన్ను అంత తొందరగా ఎత్తుకొచ్చావని. ఈసారి అట్టుండదు నేను ఉంటాను అన్న మాటల వెనక ఆమె సీరియస్‌గా ఏమన్నా ఎక్కువ రోజులు ఉండే ప్రయత్నమా? అందరూ గంగవ్వ 1, 2 వీక్సే ఉంటుంది. తర్వాత ఏదైనా బాగలేక పంపియొచ్చు అన్న జనాల యొక్క థాట్ ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ చేసి గంగవ్వ చాలా లాంగెస్ట్ జర్నీ ఉండబోతుందా దీంట్లో అనిపించింది నాకు. ఆమె గేమ్ ఆడిన వే చూస్తే, ఆమె కసిగా ఆడుతున్న వే చూస్తే చాలా బాగా ఆడింది నేను గంగవ్వ. అసలు హ్యాట్స్ ఆఫ్. ఎక్కడ మాటలు లేవు. ఆ పరిగెత్తుడికి టక్క పరిగెత్తింది. అలా అనిపించింది. నెక్స్ట్ గౌతమ్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తున్నాడు. సో, గౌతమ్ లాస్ట్ దానికంటే కొంచెం మెచ్యూరిటీ లెవెల్స్ పెరిగినాయి. మీరు చూసారా గౌతమ్ లాస్ట్ సీజన్‌లో సో, చాలా బాగా ఆడేవాడు. చాలా ఇండివిడ్యువల్‌గా ఆడేవాడు. ఏ గ్రూప్‌లో ఉండేవాడు కాదు. అందుకే నాకు సార్ కూడా మొక్కా బ్యాచ్, చుక్కా బ్యాచ్, తర్వాత తొక్కా బ్యాచ్ అంటే తొక్కా బ్యాచ్‌లో ఉండేవాళ్ళు వీళ్ళు. అంటే నువ్వు ఏ బ్యాచ్ కాదు అని.
ఆ ట్యాగ్ కోసం పోటీ పడేవాళ్ళు చాలామంది. సార్ నేను కూడా ఏ బ్యాచ్ కాదు సార్ అన్నట్టు అనేవాళ్ళు అర్జున్ కానీ వీళ్ళు కానీ. సో అట్లా గౌతమ్కి ఒక ఇండివిజువాలిటీ ఉండేది. సో ఎవరితో అంటే ప్రియాంక జైన్తో ఒక ఫ్రెండ్లీ బాండ్ ఉన్నా, ఒక సిస్టర్లీ బాండ్ ఉన్నా ఆయనకంటూ అది క్రియేట్ చేసేవాడు. ఇక్కడికి వచ్చేసరికి నిన్న కన్వర్జేషన్స్ మెహబూబ్తో జరిగిన కన్వర్జేషన్స్ చూస్తే సో శివాజీ అన్నతో క్లోజ్ అయ్యాను, శోభా క్లోజ్ అయింది, బిగ్ బాస్ గేమ్ ఇది, మళ్ళా నాకు అవకాశం వచ్చిందంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఈవెన్ తన మీద వచ్చిన ట్రోల్స్ను కూడా తను చాలా పాజిటివ్గా తీసుకొని ముందుకెళ్ళటం అనేది చాలా మంచిగా అనిపించింది. అంటే దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే గౌతమ్ విషయంలో అక్కడికంటే కొంచెం మెచ్యూరిటీ లెవెల్స్ ఎక్కువ చూపిస్తున్నాడు. ఇంకొక పాయింట్ ఏంటంటే గౌతమ్ లాస్ట్ సీజన్కి వచ్చేటప్పటికి ప్రీ ఎగ్జిస్టింగ్ క్రేజ్ లేదు ఆయనకి. అంటే అసలు తెలియదు గౌతమ్ అంటే ఎవరో, తెలియకుండానే టాప్ నన్ను అడిగితే గౌతమ్ టాప్ 5 క్యాండిడేట్ అనే అంట. కేవలం అర్జున్ గేమ్స్లో ఎక్కువ గెలిచాడు కాబట్టి ఆ పర్టికులర్ వీక్లో అనౌన్స్ చేస్తాడు. ఓటింగ్ గౌతమ్కి ఎక్కువ ఉన్నా అర్జున్ గెలిచాడు కాబట్టి ముందుకెళ్తాడు. ఆ అర్జున్ గెలుపు వెనక కూడా ఏంటంటే చాలా జరుగుతాయి. సంచాలకుగా నుండి ఈయన కూడా అర్జున్ విషయంలో కొంచెం ఫేవరెట్గా ఉండాలి అన్న బట్టి ఆయన ముందుకెళ్ళినట్టు కూడా అనిపిస్తుంది. ఇవన్నీ నేను గౌతమ్ ఇంటర్వ్యూలో లాస్ట్ టైం కవర్ చేస్తుంటే, కావాలంటే చూడండి. ఒక 50 మినిట్స్ ఇంటర్వ్యూ ఉంటుంది. గౌతమ్ చేసిన తప్పులను మొత్తం అడుగుంటా. దాంట్లో గౌతమ్ చేసిన మంచి పనులు కూడా కొన్ని మెన్షన్ చేసి ఉంటాను. సో అటువంటి గౌతమ్ కొంచెం డిఫరెంట్గా ఆడుతున్నాడు. సో నాకు అందుకే అంటే ఇక్కడ హరితేజ, గంగవ్వ, గౌతమ్ ఖచ్చితంగా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తారు. అంటే రేస్లోకి వచ్చేస్తారు. సో అది ఏ పొజిషన్ అనేది చెప్పలేం కానీ టూ ఎర్లీ టు ప్రెడిక్ట్ కానీ సో చాలా బాగా ముందుకెళ్తారేమో అనిపిస్తుంది నాకు. ఇంకా అవినాష్, రోహిణి, మెహబూబ్ దిల్సే కొంచెం అంటే ఈ రేంజ్ ఉండదు. అవినాష్, రోహిణి అన్నెసరీగా ఏదో కామెంట్ చేయటం ఎక్కడో ఒక చోట దొరికిపోతారు. సో వేరే మెహబూబ్ దిల్సే వచ్చి ఫిజికల్గా బాగా ఆడతాడు కానీ ఈ రేంజ్ పర్సనాలిటీ అంటే విన్నర్ రేంజ్ పర్సనాలిటీకి వెళ్ళేదానికి ఛాన్సెస్ ఉండవేమో అనుకుంటున్నా. సో మొత్తానికైతే ఈ వచ్చిన 8 మందిలో ఇలా ముగ్గురు అయితే ఇంకా నైని పావనికి కూడా అంత ఉండవు, జస్ట్ కొంచెం ముందుకెళ్ళిద్ది కానీ ఆ రేంజ్లో ముందుకెళ్తుందంటే డౌట్ అనమాట. నాకు ఈ ముగ్గురు స్పెషల్గా కనిపిస్తున్నారు. ఎవరు? గంగవ్వ, గౌతమ్ అండ్ హరితేజ. సో అది మీకేమనిపించిందో కమెంట్ చేయండి. దట్స్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్, మీ సురేంద్ర.